పట్ల పేదల ఇళ్లను కూర్చోడానికి ప్రత్యక్ష కారకులైన ముగ్గురు మంత్రులను సో మొన్న ఖమ్మం వెలుగుమట్లో జరిగిన సంఘటన భూదాన్ భూములకు సంబంధించి దాదాపు 1000 మంది నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేసింది ఈ ప్రభుత్వం. దీని మీద ఇప్పటికీ కూడా వాళ్ళు పోరాటాలు చేస్తా ఉన్నారు. అంబేద్కర్ భవన్ లో వాళ్ళు పెట్టి పోరాటాలు జరుగుతా ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. కొంతమంది మంత్రులు వాళ్ళకి ఏదో నష్టపరిహారం చేస్తాం రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడదాం. మమ్మల్ని టార్గెట్ పెడతారన్న వాళ్ళు మీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం అని మమ్మల్ని టార్గెట్ పెట్టి మమ్మల్ని అల్ల నుంచి తీసే ప్రయత్నం చేస్తారండి. అంటే బెదిరిస్తున్నారా ఏంటి? ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ కష్టం మీకు వచ్చిన కష్టాన్ని చెప్పుకోవడం కూడా తప్పట. మీది మీకు ఇస్తాం, మీరు రండి, మీ నష్టపరిహారం మీకు ఇస్తామంటే మాకు ఎట్లు ఎందుకు ఇవ్వాలి? మీ నష్టం ఎందుకు చేసిర్రు? మాకు నష్టపరిహారం మీరు ఎట్లు ఇస్తారు? మీరు దొంగలే కదా. నష్టపరిహారం ఇవ్వడం అంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు భూదాన భూముల మీద ఇప్పుడు మీకు చెందాల్సిన భూములు అవి వాస్తవంగా భూదాన భూములు అంటేనే పేదలకు ఇవ్వాల్సిన భూములు. మరి ఆ భూముల్లో కూలగొట్టాయి మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చి మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్ అని ఖమ్మానికి 35 కిలోమీటర్లు ఎక్కడో ఇస్తారట అని అన్నది, కానీ అది ఇస్తారని కూడా నమ్మకం లేదు మాకు. అర్హులం కాదట మేము. ఇప్పుడు మీ పరిస్థితి ఏందమ్మా? ఇప్పుడు దాదాపు 1000 మంది కుటుంబాలు ఆ ఏదైతే అంబేద్కర్ భవన్ లో మగ్గుతా ఉన్నాయి. ఇప్పుడు అంటే మీ పరిస్థితి ఏంది? 15వ తారీఖు దాకా మమ్మల్ని అందులో ఉంచుతారు. 15వ తారీఖు తర్వాత మమ్మల్ని బయటికి గెంటేస్తారట. ఆ తర్వాత ఇంకా భగవంతుడే మాకు దిక్కు. ఇక మాకు దిక్కు లేదు. ఇక ఆ లోపు ఏమైనా కోర్టు ఆర్డర్లు ఇవన్నీ ఏమైనా వస్తే మాకు ఉంటాం, మళ్ళీ మా ప్లేస్కే మేము వెళ్ళాలి. ఇప్పుడు భూదాన భూమి అంటేనే పేదలకు చెందాల్సిన భూమి అనే కదా. ఇప్పుడు అక్కడ ఖాళీ చేయించడం వల్ల అంటే మీకేం చెప్పారు? అసలు ఖాళీ ఎందుకు చేయించినట్టు? కోట్లు సొమ్ములు చేసుకుందానికండి. అది కోట్లకు సంబంధించిన భూమి. అది కోట్లు, 1 కోటి 17 కోట్లట ఒక ఎకరం. ఆ ప్లేస్ లో మేము ఉండొద్దట. అది వాళ్ళ కోసం అట. ఈ కోట్లన్నీ మేము సేవ్ చేసినాం అని చెప్తాడట కొత్త కలెక్టర్. ఆ జాయింట్ కలెక్టర్ వచ్చి ఒక అబ్బాయికి 2 వీలర్ బండి ఉన్నందుకు రౌండ్ చేసిండు. పేరు వచ్చిన పేరు రౌండ్ చేసిరు. మీకు బండి ఉంది కదరా, నీకెందుకురా ఇల్లు? జాయింట్ కలెక్టరే చేసిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళేమో ఏం చెప్తా ఉన్నారు? మీరు రోడ్ల మీదకి ఎక్కాల్సిన పనే లేదు, మేము ఇందిరా మిల్ ఇస్తాం, 5 లక్షల ఏదో ఎస్క్రీషియా ప్రకటిస్తాం ఏదో చెప్తా ఉన్నారు. అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఇయ్యరండి, మాకు ఇయ్యరు. వాళ్ళు చెప్పే మాటలన్నీ అబద్ధం మాటలు అయ్యి. వాళ్ళు మాకు ఇయ్యరు కాబట్టి మేము ఇంత బలంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 62 ఎకరాలు అంటున్నారు, కొంతమంది 30 ఎకరాలు అంటున్నారు, ఇప్పుడు కొంతమంది 17 ఎకరాలు అంటున్నారు. అసలు మీ భూమి ఎంత ఉంది అక్కడ? 62 ఎకరాలండి. అయితే ఆల్రెడీ 31 ఎకరం కబ్జాలో ఉన్నది. వాళ్ళ పొంగులేటి సీను తుమ్మల వాళ్ళ అనుచరుల పేర్ల మీదనే ఉన్నాయి. ఆల్రెడీ 31 ఎకరం పోయింది. వాళ్ళకి మింగేసిర్రు. ఈ ఉన్నదాన్ని కూడా మింగడానికే వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేపించారు. 30 ఎకరాల గురించి కూడా సమాధానం చెప్పాలి కదా వీళ్ళు. చెప్పట్లేరు. అది ప్రైవేట్ ల్యాండ్ అంటారు. మరి అది ఎక్కడ? వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇచ్చిండు. అది వాడు ఉంటది కదా, వెనక నుండి పట్టాలు చేస్తారు కదా. భూదాన పట్టాలు ఎవరు చేసిరు? వాళ్ళకు ఎట్లా చేయించుకురు వాళ్ళు? అవన్నీ కూడా రావాలండి, అవన్నీ తీయాలి, అవంతా రావాలా. ఈ పోరాటం ఇట్లానే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు అనే పరిస్థితి కూడా వచ్చింది ఈ రోజు. మరి ఈ పోరాటాలు ఇట్లా మేము సచ్చినా కూడా మమ్మల్ని ఆ ప్లేసులనే జేసీబీలతో తీసి వాడు పెట్టాలి, అక్కడనే పెట్టాలి మమ్మల్ని. కానీ మేమైతే ఆగం, మా పోరాటం ఆగదు. కూడా చూడకుండా ఏమన్నా అరెస్టులు చేసిన పరిస్థితి చూసాం కదా, ఈడ్చుకెళ్లిన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు అని అనిపిస్తుంది? అన్న మేము గెలిపించినాం, కానీ వాడిని కూర్చెక్కితే మమ్మల్ని కొంచెం మనుషులాగా చూస్తాడు అనుకున్నాం, కానీ మమ్మల్ని నేలపాలు చేసి తొక్కుతాడని మేము అనుకోలే. సరే దగ్గరున్నాడు కదా, మాకు మా ఊరుకు దగ్గరున్నాడు, మమ్మల్ని ఆదరిస్తాడేమని మేము ఓట్లేసినాం, కానీ మమ్మల్ని నేలపాలు చేసిండు మమ్మల్ని. సో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. వెలుగుమట్లలో జరిగిన విధ్వంసం, పేదల ఇల్లు, దాదాపు 1000 మంది పేదలు ఇల్లులు కోల్పోయిన పరిస్థితి. అసలు ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ రాకుండా పోతుంది. దాదాపు 3 మంత్రులు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఒక్క మంత్రి దగ్గర నుంచి కూడా సరైన సమాధానం రావట్లేదు. అసలు వెలుగుమట్లలో ఏం జరుగుతా ఉంది? 62 ఎకరాలని కొంతమంది అంటున్నారు, లేదు 30 ఎకరాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు అంటా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది? మిగతా 30 ఎకరాలు ఎటుపోయినాయి? ఎవరి అకౌంట్ లోకి 30 ఎకరాలు పోయినాయి? ఎవరు కబ్జా చేసి? ఇవన్నీ కూడా మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు నిరోష గారు ఉన్నారు. నమస్తే మేడం. అంటే ప్రధానంగా అక్కడ 62 ఎకరాల భూమి ఉండాల్సింది. యాక్చువల్లీ గతంలో ఇచ్చింది 62 ఎకరాలు, ఇప్పుడు 17 ఎకరాలు మాత్రమే. వీళ్ళు ఉంటున్న భూమి 17 ఎకరాలు మాత్రమే, కానీ 30 ఎకరాలని ప్రభుత్వం చూపిస్తా ఉంది. ఏం చెప్తారు? యాక్చువల్ గా భూదాని భూమి వచ్చి 62 ఎకరాల 7 కుంటలు.
దాంట్లో కొన్ని కస్తూర్బా స్కూల్స్కి మన మిషన్ భగీరథకి కొంచెం ప్రజలకి అవసరమైన వాటి కోసం తీసుకున్నారు, అది చట్టంలో ఉంది. సో మిగతా భూమిలో నేను చెప్పాను కదా 1898లో చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫేక్గా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, పవర్ యూజ్ చేసుకున్న తర్వాత అది 2013లో ఏదైతే ఆ భూదాన్ ట్రస్ట్ కమిటీ వాళ్ళు లీగల్ గా ఫైట్ చేయంగా 2013లో ఆ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేశారు. చేసిన తరువాత 2014 జనవరిలో మన పేదలని అప్లికేషన్ పెట్టుకోమని ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఒక అప్లికేషన్ పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు పెట్టమని చెప్తే పెట్టిన తర్వాత 100 గజాల స్థలం ని ఎంతమంది 1895 మందికి 100 గజాల స్థలం ఇవ్వమని చెప్పేసి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి నివసిస్తున్నారు. ఏదైతే ఇంతకుముందు నేను చెప్పిన క్యాన్సిలేషన్ జరిగిన రియల్ ఎస్టేట్ దందా ఉందో వాళ్ళు కూడా ఇదే సమయంలో ఆ భూమి ఏదైతే ఉందో, వాళ్ళ భూమి ఏదైతే ఉందో అక్కడికి వచ్చి వాళ్ళు కూడా కబ్జా చేసుకోవడం జరిగిన సందర్భంలో ఇదంతా 2017లో మన బీఆర్ఎస్ పార్టీ నాయకులైన పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి వస్తే ఆయన సర్వే కూడా చేస్తే ఆ రోజున్న ఎంఆర్ఓ శైలజ గారు 62 ఎకరాల 7 కుంటల భూమి ఉంది అని స్పష్టంగా తెలియజేశారు. 153 పేజీల రెవెన్యూ రికార్డులో ఉంది. దాని తర్వాత వాళ్ళకి కరెంట్ వచ్చింది, వాళ్ళకి కోర్టుకైతే ఏదైతే వెళ్ళారో రెవెన్యూ రికార్డ్ రావద్దు, అది రావద్దు, ఇది రావద్దు అని చెప్పేసి దాని అన్నిటికీ మేము కోర్టుని యాజ్ పర్ బీఆర్ఎస్ పార్టీ కోర్టుని సపోర్ట్ చేసి మేము యాజ్ పర్ ద కోర్ట్ ఫాలో అయినాం. ఆ రోజు కూడా నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు కూడా ఆ రోజు కూడా ఏదైతే ఆ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆ ప్రైవేట్ వ్యక్తులని ఖాళీ చేయించడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు కూడా ఆయన మీద దుష్ప్రచారం చేసి బురద జల్లి లేనిపోని అన్ని ఆయన మీద చేసి ఈ రోజు గద్దెనెక్కింది. వచ్చి 2 సంవత్సరాలు అయింది. నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, సంవత్సరంన్నర క్రితం కూడా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసీపీలు కావచ్చు, పోలీస్ శాఖలు కావచ్చు, వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అలా జరుగుతూ మొన్నటికి మొన్న రాత్రి తెల్లవారుజామున వెళ్ళి కూలగొట్టేశారు. మీకేమనిపిస్తా ఉంది? ఈ భూములు ఖాళీ చేయించడం కేవలం రాజకీయ కక్ష, లేకపోతే 3 మంత్రులు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, ఒక్క మంత్రి దగ్గర నుంచి కూడా సరైన సమాధానం లేదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు, మేము వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తాం, 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం అంటున్నాడు. మీరెవరు కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఒకటండి, ఇక్కడ ఇది రాజకీయమా అనేది నేను చెప్పాలంటే 2014లో మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని మనం చాలా విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం. అందులో ఒక భాగంగానే రోడ్లు, అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చింది, అక్కడ భూదాన్ భూమి ఉన్నమాట వాస్తవం. 1 ఎకరం ఈ రోజు మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే 1,10,00,000 ఉంది. సో ఆ భూమి కాస్ట్ పెరిగింది కాబట్టి ఎవరైతే సోకాల్డ్ పర్సన్స్ ఉన్నారో, ఇంతకుముందు నేను చెప్పిన ప్రైవేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కావచ్చు, అండబలం కండబలం ఉన్న వాళ్ళందరూ అక్కడ చేరి వీళ్ళని కూడా తీసేస్తే ఇక మొత్తం మేమే ఆక్రమించుకోవచ్చు అనే ఒక ఉద్దేశం ఉందని నేను చూస్తున్నా. సోషల్ మీడియాలో జరుగుతున్న విషయం కూడా అదే జరుగుతుంది. సో ఇంకొకటి, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, రాజకీయమా కాదా అనేది ఇక వాళ్ళు నిర్ణయం చేసి చెప్పాలి. ఇంకొకటి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మేము వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం, 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నాం, మీరు ఎవరు రోడ్డు ఎక్కాల్సిన పని లేదు, మీ అందరికీ కూడా న్యాయం చేసే దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. దీనికి మీరేం చెప్తారు? అంటే ఈ ఎక్స్గ్రేషియా అనేది కరెక్ట్ కాదా? అసలు ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి నేను కూడా శ్రీనివాసరెడ్డి గారిని అడగాలనుకుంటున్నాను. భూదాన భూమి అంటే ఏంటి? పేదలకు ఇచ్చే భూమి. వాళ్ళ భూమి నువ్వు లాక్కోవడం ఏంది? నువ్వు మళ్ళీ నాకు అర్థం కాదు, మళ్ళీ ఇల్లు కట్టిస్తా ఇవ్వడం ఏంది? నాకు అర్థం అవట్లేదు అసలు ఇదేంటో కూడా. వాళ్ళ భూమినే నువ్వు లాక్కుంటావు, ఎక్కడో ఇస్తా అంటావు, మరి అదేదో వేరే వాళ్ళకి గట్టించు. వీళ్ళే ఉన్నారు, చాలా మంది పేద ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళకి గట్టించు. నీకు నిజంగా నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ భూములు నువ్వు లాక్కోవడం ఏంది, నువ్వు గట్టించుడేంది? ఇదంతా ఒక చెప్పాను కదా, మార్కెట్లో ఆ ఏరియా మార్కెట్ రేట్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి పేదలు అక్కడ ఉండడం ఇష్టం లేక కావచ్చు, ఆ ప్రభుత్వానికి పేదల పట్ల ఆ వివక్షత ఉందేమో, దాని వల్ల వాళ్ళు ఈరోజు ఖాళీ చేయించడం జరుగుతుంది. అంశం మన వినపడేది ఏంటంటే 2013లో వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రోడ్డు ఫెసిలిటీ కానీ, కరెంట్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నొక్కి చెప్తా ఉన్నారు. ఎందుకు మరి గత ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోలేదనే మాట కూడా వస్తా ఉంది. ఒకటండి, 2013 కాదు, 2014లో మేము చర్యలు తీసుకోలేదు అనేది లేదు. భూదాన్ ట్రస్ట్ అనేది ఒక సపరేట్ ఇండివిజువల్ బాడీ అది. సో వాళ్ళు పేద ప్రజలకు ఇచ్చిన భూమి, దాంట్లో ఆ ట్రస్ట్ బోర్డు ఎలా అంటే వాళ్ళకు కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ద్వారా వాళ్ళు రోడ్లు వేసుకుంటారు, రకరకాలు ఇచ్చేసుకుంటారు. సో చెప్పా కదా, ఆ వేసుకున్న క్రమంలోనే అక్కడ ల్యాండ్ రేట్లు పెరగడం వల్ల ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారో వాళ్ళని వెకేట్ చేయించడానికి పువ్వాడ అజయ్ కుమార్ గారు వెళ్తే ఇక ఆయనకి కూడా అంటించారు ఇది.
అంటించి పొలిటికల్ స్టంట్లు వాళ్ళు చేసి ఎలక్షన్ ముందు గద్దెనెక్కారు, అంతే తప్ప అక్కడ ఏమీ లేదు. ఇంకా మీ పోరాటం ఎంత దూరం వరకు ఉంటుంది వీళ్ళతో పాటు? డెఫినెట్ గా మా పోరాటం అయితే ఉంటదండి. ఎందుకంటే వెలుగుమట్లలో ఒక 600 కుటుంబాలు, ఒక కంప్లీట్ కాలనీ, అది కూడా పేదలు నివసించే కాలనీ అంటే అంత జోక్ కాదు, అది ఒక ఎమోషన్. పేడ్ ఆర్టిస్టులు కాదు, దయచేసి అట్లా మాట్లాడద్దు. చాలా బాధగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్ లోనే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గర కూడా తీసుకుపోతాము. ఆయన మాట్లాడితే కాంగ్రెస్ పేదల ప్రభుత్వము, పేదల పక్షాన మేము పనిచేస్తాం అంటున్నారు. ఇలా ఇంతమంది పేదల ఇల్లు గులగొడితే ఏ పేదల ప్రభుత్వం ఇది? నువ్వు సమాధానం చెప్పాలి. అవసరమైతే ఢిల్లీలో కూడా మేము దీక్ష తీస్తాము, ధర్నా చేస్తాము, రకరకాల చేస్తాము. ఎందుకంటే ఉద్యమం మాకేం కొత్త కాదు. థ్యాంక్ యూ.